మచిలీపట్నం భాస్కరపురంలో జనసేన పార్టీ దిమ్మెను కూల్చివేశారు. అర్ధరాత్రి సమయంలో జేసీబీతో జనసేన జెండా దిమ్మెను పడగొట్టడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా 2 రోజుల క్రితమే ఈ జెండా దిమ్మని తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు రాగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో వెనక్కి వెళ్లారు. శనివారం అర్ధరాత్రి సమయంలో జేసీబీతో జెండా దిమ్మని తొలగించడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. చాని శివ గారు అక్కడ జన సైనికులు సంతోషంగా ఒక జెండా దిమ్మ కట్టి అక్కడ జెండాను ఎగరేసుకుంటే అప్పుడు అధికారులు మున్సిపాలిటీ అధికారులు పోలీసు వారు వచ్చినప్పుడు మేము అధికారులను గౌరవించి చెప్పినప్పుడు వాడు వెళ్ళిపోయారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు దాన్ని పెద్ద చేయడానికి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని మళ్ళీ మొన్న రాత్రి మేము వాళ్ళు ప్రయత్నిస్తుంటే మేము అందరం నుంచున్నాం. వెళ్ళిపోయి ఈరోజు నిన్న రాత్రి ఈ దిమ్మను పగలగొట్టారు. దిమ్మ అంటే ఏంటంటే ఒక పవిత్రమైన దేవాలయం. మాకు జనసేన పార్టీ దిమ్మంటే మాకు పవిత్రమైన దేవాలయం. మా దేవాలయాన్ని కూలగొడతా ఉంటే చూస్తా ఊరుకుంటామా? మేము తప్పు చేయం. మీరు తప్పు చేస్తే చూస్తా ఊరుకునే ప్రసక్తే లేదు. మీ టైం అయిపోయింది. ఎందుకంటే మీరు మొదలెడతమే ప్రజావేదికని పడగొట్టారు. ఎవరైనా ఏమైనా శంకుస్థాపన చేసి మంచి పనులు చేస్తారు. అలాంటిది నువ్వు పడగొట్టారు. ఇవాళ మా దిమ్మని పడగొట్టారు. ఇవాళ మా యొక్క మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దేనికంటే బాలశౌరి గారు మాకు జాయిన్ అవుతున్నారు. మా పార్టీకి మంచి నాయకుడు జాయిన్ అవుతున్నారు. ఆయనకు మద్దతుగా మేమందరం కూడా స్వాగతం పలుకుతానికి వెళ్తుంటే గొడవ పెట్టేసుకుంటే మేము అరెస్ట్ చేసేద్దామని పోలీసులతో ఒక 50 మంది పోలీసులు దింపేశారు. 50 మందిని 1,00,000 మంది దింపుకోండి. దేనికి భయపడేది లేదు. తప్పులు చేసే ప్రసక్తే లేదు. మొత్తంగా మచిలీపట్నం భాస్కరపురంలో జనసేన పార్టీ దిమ్మను కూల్చివేసిన సంఘటనకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, గత అర్ధరాత్రి 2 గంటలకి మచిలీపట్నంలో ఉన్నటువంటి జనసేన పార్టీ దిమ్మని అయితే 11వ వార్డులో ఉన్నటువంటి దిమ్మని ఒక క్రొక్లైన్ తోటి కూల్చివేసినటువంటి పరిస్థితి. ఇది అర్ధరాత్రి కొన్ని సీసీ కెమెరాల్లో ఇప్పుడేది కనబడడంతో జన సైనికులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే మచిలీపట్నం 11వ డివిజన్లో ఉన్నటువంటి జనసేన దిమ్మని ఒక క్రొక్లైన్ తోటి కూల్చేసినటువంటి ఒక వీడియో అయితే రావడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి జనసేన అక్కడికి వెళ్ళి చూడగా ఆ దిమ్మనైతే కూల్చేసినటువంటి పరిస్థితి. గత 2 రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ చేరి ఆ యొక్క దిమ్మని కూల్చేయాలనే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి జన సైనికులు చేసిన ఆందోళన వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల ఆ దిమ్మలైతే కూల్చకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అర్ధరాత్రి కాడి సంఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం, దానికి సంబంధించి అసలు విషయం ఏంటని తెలుసుకోవడం ప్రయత్నించి అదేవిధంగా అక్కడికి చేరుకున్నటువంటి జనసేన పార్టీ బండి రామకృష్ణ మచిలీపట్నం ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన అక్కడ చేరుకుని పేరుని నాని కావాలని యొక్క కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన వాపోయినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 50 డివిజన్స్ ఉన్నాయి మచిలీపట్నంలో. ఆ 50 డివిజన్స్లో కూడా జనసేన పార్టీ జెండా ఎగరేస్తాను, జనసేన పార్టీ దిమ్మలు కడతామంటూ కూడా ఆయన ప్రతిజ్ఞ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈరోజు బాలశౌరికి సంబంధించి మంగళగిరి పార్టీ కార్యాలయంలో సభ ఉంది, ఆయన పార్టీలో చేరుకున్న సందర్భంగా కొన్ని అందరూ కూడా అక్కడికి వెళ్ళేటువంటి అంశం మీద ఉంటారు. దాన్ని డిస్టర్బ్ చేయడం కోసమే ఈ జెండాని రాత్రి కూల్చే ప్రయత్నం అయితే చేపించారు అధికారుల చేత అంటూ కూడా బండి రామకృష్ణ అయితే ఆరోపించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరలా అదే స్థానంలో జెండా దిమ్మని అయితే పెడతాము అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద అసలు ఎందుకు చేశారు ఏంటనేది మాత్రం అధికారులు సండే కావడంతో అందుబాటులో లేకపోవడంతో రేపొద్దున అధికారులు కూడా వివరణ ఇస్తారంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. గాయత్రి, రైట్. సాంబశివరావు, ఇప్పటి వరకు మనము వైసీపీ అరాచకాల్ని వివిధ రకాలుగా చూస్తూ వస్తున్నాం. మనుషుల మీద దాడి చేయించడం, పోలీసులతో అన్యాయంగా మనుషుల మీదకి కేసులు పెట్టించడం, ఈ రకంగా కాకుండా ఇప్పుడు జనసేన జెండా దిమ్మని కూల్చివేయడంపై అసలు నిజంగా కక్ష సాధింపు చర్య కిందే చూడొచ్చా దీన్ని? అంటే ఆర్కే మనకు చెప్పినట్టుగా గాయత్రి, ఏదైతే వైసీపీ ప్రభుత్వం అనేది కుట్రపూరిత రాజకీయం అనేది మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే జనసేన పార్టీ ఎదుగుదలని
చూడలేనటువంటి ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఈ జెండా దిమ్మలు కూల్చే కార్యక్రమాలు కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలని డిస్టర్బ్ చేసే పని తన పరమావధిగా పెట్టుకుందంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే గత కొద్ది రోజుల క్రితం ఒక సెంటర్లో యూటర్న్ తీసుకునే పాయింట్ దగ్గర బార్కెట్లు ఏర్పాటు చేయడంతో అక్కడ భారీ ఘర్షణ వాతావరణం, అదేవిధంగా తదనంతరంలో ఆర్కేని అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కావాలనే పేర్ని నాని అనే వ్యక్తి మచిలీపట్నంలో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటూ కూడా జన సైనికులు అయితే భారీగా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అనేది కూడా భారీగా ఇలాంటి ఓర్వలేనటువంటి చర్యలకు పాల్పడుతుందంటూ కూడా, అంటే మన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందర వైసీపీ జెండాలు పాతడం కానివ్వండి, అదేవిధంగా చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇదన్నింటి కూడా ఓర్వలేనితనంగా చూస్తున్నారంటూ కూడా అటు జన సైనికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.